సమాధానము అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరంను దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు అయితే ఆత్మఫలం ఏమనగా సమాధానం అనండి ఒకసారి గట్టిగా. సమాధానం అంటే దీనికోసం హీబ్రూ భాషలో సమాధానం ఏమంటాం? షాలోమ్ అనండి ఒకసారి. షాలోమ్ అంటాం. సో దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మాట అర్థం కావడానికి ఒక 3 వచనాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఓకే, శక్యమైతే అనండి ఒకసారి. ఆ పదం మనకు చాలా సూదింగా ఉంటుంది. చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సో చాలా ట్రై చేసాం, మా వల్ల కాలేదు కాబట్టి, మా శక్యం కాలేదు, మా చేత కాలేదు కాబట్టి మనకు ఒక ఆప్షన్ ఉంది. అట్లా కాకుండా దౌ షల్ అనే పదం ఉందనుకోండి, యూ షల్ అని ఉందనుకోండి, అంటే నీవు నిశ్చయముగా అందరితో సమాధానం కలిగి ఉండవలను, లేకపోతే నువ్వు పరలోకం పోవు అని చెప్పారనుకుందాం. అప్పుడు చాలా కష్టమైపోద్ది మనకి. సో ఈ శక్యమైతే అనే మాట, చేతనైనంత మట్టుకు అనే మాట చాలా బాగుంటుంది మనకి. సో అది ఒక ఆప్షన్ అది. ఓకే, అంతేనా? కరెక్టేనా? రైట్. ఇంకో వచనం చదువుదాం. చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏం చేయండి? ఓకే, యూ షల్ అని లేదు అక్కడ. నిత్యముగా నీవు అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండవలను అని లేదు. కలిగి ఉండటానికి కొంచెం మాట్లాడండి, ప్రయత్నం చేయండి. సో మేము ప్రయత్నం చేశాం కాబట్టి మాకు ఆప్షన్ ఉంది. అర్థమవుతుందని మాట్లాడేది. ఇందాకేం చదువుకున్నాం? ఏముంది ఆప్షన్? శక్యమైతే, వీలైతే, వల్లైతే, చేతనైతే. ఇక్కడనేమో ప్రయత్నం చేద్దాం. ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. ఇంకో మాట చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇంకో వచనం చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 34:14. 34:14. కీడు చేయుట మాని మేలు చేయండి. సమాధానమును వెదకి దాన్ని వెంటాడండి. సమాధానమును వెదకి దానిని వెంటాడండి. ఓకే, ఇక్కడ ఈ కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం చెప్తా ఉంది చేజ్ షలోమ్ అనే మాట. షాలోమ్ని చేజ్ చేయమనే మాట మనం చూస్తున్నాం. సరే, మొత్తానికి 3 మాటలు చూసాం, 3 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి గమనించండి. మొదటి మాట రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అక్కడ మాట్లాడుకున్నాం శక్యమైనంత మట్టుకు, చేతనైతే అని. రెండోసారి హెబ్రీ పత్రిక 12:14లో మనం చూసాం. ఏం చూసాం అక్కడ? ప్రయత్నం చేయండి. ఏం చేయండి? ప్రయత్నం చేయండి. సో మరొకసారి, శక్యమైనంత మట్టుకు, చేతనైతే అందరితో సమాధానంగా ఉండండి. సో ఆప్షనల్, అది బాగుంది. రెండవ వచనం చూసాం. అనగా ఎక్కడ? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసాం సమాధానమును, పరిశుద్ధత అందరితో కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. యూ షల్ అని లేదు. నిశ్చయంగా నీవు పరిశుద్ధత, సమాధానం అందరితో కలిగి ఉండవలను, లేకపోతే పరలోకం రావు, పరలోకం పోవు అని చెప్పే మాట లేదు. కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం అంటున్నాం. ఆత్మఫలం ఏమనగా సమాధానం గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఈ సమాధానము అనే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారు, ఆత్మానుసారంగా నడిచి శరీర క్రియని జయించేవారు ఆత్మఫలం ఫలిస్తారు. ఆ ఆత్మఫలము 1 ప్రేమ, 2 సంతోషం, 3
సమాధానం. అయితే ఈ రోజున సమాధానము అనే మాటని అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఆ యొక్క రోమపత్రిక 12:18 వచనం. అక్కడ మనం ఏం చూసామంటే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు అని ఉంది. తర్వాత హెబ్రీ పత్రిక 12:14లో మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఏమని వస్తుందంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండండి. కలిగి ఉండకపోతే మీరు పరలోకం పోరు అని లేదు, కానీ ఏమనుంది అక్కడ, అందరితోనూ సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. సో ప్రయత్నం చేస్తున్నాం శక్యమైనంత మట్టుకు, తర్వాత చేతనైనంత మట్టుకు. ఏదో మన ప్రయత్నం మనం చేస్తున్నాం, అయినా మాకు సమాధానం అనేది లేకపోతే నో ప్రాబ్లం, ఆప్షన్ ఉంది కాబట్టి ఏం కాదు. సో ఇది ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి ఒక అవగాహన. తర్వాత కీర్తన గ్రంథం 34:18లో కీడు చేయుట మానండి, కీడు చేయుట మానండి. ఓకే, తర్వాత ఏం చేయండి, మేలు చేయడం నేర్చుకోండి. తర్వాత సమాధానమును వెదకి వెంటాడండి, దాన్ని చేజ్ చేయమంటున్నాడు. సీక్ ద షలోమ్ అండ్ చేజ్ ద షలోమ్. సో ఈ సమాధానాన్ని వెదకుట, వెంటాడుట అంటే ఏంటో ఈరోజు ఒక థియరిటికల్ సబ్జెక్ట్ నేర్చుకుంటాం. లిటరల్లీ థియరీ మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి, ఈ సమాధానము శక్యమైనంత మట్టుకు అంటే అర్థం ఏంటి, తర్వాత ప్రయత్నం చేయడం అంటే అర్థం ఏంటి, వెదకడం అంటే ఏంటి, వేటాడడం అంటే ఏంటి, ఎలా వేటాడతాము, ఎలా జరుగుతాయో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని నేర్చుకోవడం కోసం బైబిల్లో సమాధానం అని ఎక్కడెక్కడ ఉందో అవన్నీ ఇప్పుడు నేను చూపించలేను, కానీ ఒక చోట మాత్రం స్పష్టంగా వివరంగా మన కొరకు ఒక థియరీ రాస్తుంది. హౌ టు హ్యావ్ షలోమ్, సమాధానాన్ని వెదకడం అంటే ఏంటో, సమాధానం కోసం ప్రయత్నం చేయడం అంటే ఏంటో మనకు అర్థం కావడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ని పెట్టాడు. అదేంటంటే, పాత నిబంధన గ్రంథంలో అనగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ అంటాం. అనండి ఒకసారి మాట. అనగా అహరోను సంతతి వారు, యాజకులైన వారు, యాజకత్వం చేసేవారు దినమునకు 2 సార్లు ఈ ఆశీర్వాదం ఆశీర్వదిస్తారు. దీన్నే బెనడిక్షన్ అంటాం, దీన్నే ఆశీర్వాదం అంటాం. ఈ ఆశీర్వాదాన్ని ఉచ్చరించాలి. ఈ ఆశీర్వాదం ఏం చేయాలి, ఎవరు ఉచ్చరిస్తారు, మనందరం కాదు, యాజకుడు ఉచ్చరించాలి. సో ఆ రోజు సర్వీస్ చేసిన వాడు, అనగా బలి అర్పించి ధూపం వేసి, ధూపవేదిక మీద ధూపం వేసి ప్రార్థన చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బయటికి వచ్చి చేతులెత్తి అందరినీ, ఇశ్రాయేల్ ఆ రోజు ఎవరైతే ప్రార్థనా సమయంన, ఇశ్రాయేల్ ప్రార్థనా సమయాలు ఎన్నిసార్లు ఉంటాయి రోజుకి, దినమునకు 3 మార్లు ఉంటాయి. ఒకటి సూర్యాస్తమయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు లేదా ఆ సమయంలో, తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి, తర్వాత సూర్యాస్తమయం తరువాత. సో మొత్తానికి ఈ యొక్క దినమునకు 3 మార్లు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి, ఈ దినమునకు 3 మార్లు ఈ యొక్క బలి అర్పించి వారు బయటికి వచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. ఈ 3 మాటలు ఉచ్చరిస్తాడు. ఒకసారి చదువుదాం, చూడండి ఒకసారి, చదవమా. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు షలోమ్, సమాధానము కలుగజేయునుగాక. అట్లు నా నామమును ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను. ఓకే, ఉచ్చరించడం అంటే ఇదేదో ఒక మంత్రం కాదు. ఓకే, అర్థమవుతుందిగానే మాట్లాడేది. అంటే ఈ మంత్రాన్ని, ఈ మాటల్ని చదువుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే నేను దీవిస్తాను అనట్లేదు. ఆ మాటలు యాజకుడు అనాలి. ఆ మాటలు ఎవరు అనాలి? యాజకుడు అనాలి. యాజకుడు ఆ మాటలు అంటున్నాడు అంటే ఆ మాటలే ఎందుకు అనాలి అనేది మనకి దాంట్లో ఒక మెసేజ్, అనగా దానికి సంబంధించిన ఉపదేశం దాచబడి ఉంది అందులో. దాంట్లో మన కొరకు ఏముందండి? ఒక అద్భుతమైన ఉపదేశం నీ కొరకు, నా కొరకు దాచబడింది. ఏంటి ఆ ఉపదేశం? ఎలాంటి ఉపదేశం మన కొరకు అందులో సిద్ధపరచబడిందో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. మొదటి మాట అనగా ఫస్ట్ సెక్షన్ మనం చూస్తాం. అదేంటంటే, ఏంటది? యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక.
బ్లెస్ అండ్ గాడ్. మొదటి మాట యెహోవా నిన్ను బ్లెస్ అండ్ గాడ్ అనే మాట. రెండో మాట సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి కరుణించునుగాక అని తెలుగులో ఉంది. ఓకే, నేను తెలుగు, ఇంగ్లీష్, హీబ్రూ మూడిట్లో చూపిస్తాను. మూడిట్లో చూద్దాం. చూడండి ఒకసారి ఏమేం చెప్పాను. తెలుగు, మన తెలుగు భాష పైన ఏమని వస్తుంది? యెహోవా నిన్ను ఆశీర్వదించి పెట్టమ్మా కాపాడునుగాక. రెండు, తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింప, షైన్ అపాన్. షైన్ అపాన్ అంటే, షైన్ అపాన్కి లిఫ్ట్ అప్కి డిఫరెన్స్ ఏంటి? అపాన్ అంటే ఏంటి? అపాన్ అంటే పైనుంచి కిందికి, లిఫ్ట్ అప్ అంటే వెరీ గుడ్, అర్థమైంది కదా. కానీ తెలుగులో మనకి ఇది కనపడదు. తెలుగులో మనకు అది కనపడదు. ఏమనుంది తెలుగులో? చూపించాము ఒకసారి. అది ఎందుకు వచ్చింది? ఓకే, ఏమనుంది అక్కడ? తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి కరుణిస్తాడు. ఉదయింపజేసి కరుణిస్తాడు అని ఫస్ట్ రాసు. రెండో దాంట్లో ఉంది. మూడో దాంట్లో ఏమనుంది? మరలా సన్నిధి కాంతి ఉదయింపజేసి సమాధానం. సన్నిధి కాంతి ఉదయింపజేసి అని రెండిట్లో ఉంది. కానీ ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి అది ఏమనుంది? షైన్ అపాన్ అండ్ లిఫ్ట్ అపాన్. ఓకే, ఇంగ్లీష్ చూడండి ఒకసారి. హిజ్ ఫేస్ టువర్డ్స్ యూ అండ్ గ్రాంట్ యూ పీస్. సరే, చూడండి ఒకసారి ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి తేడాలో ఈ మూడు ఏం మాటలు చెప్తున్నాయి మనకి. సో నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాజకుడు ఈ మాటలు అంటున్నాడు. ఈ మాటలు అనేటప్పుడు ఆయన కొన్ని భంగిమలు, కొన్ని విషయాలు ఉంటాయి మనందరికీ అర్థం కావడానికి. ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద కల్చర్, ఎక్స్ప్లెయిన్ ద కల్చర్ ఆఫ్ జూయిష్నెస్, లేకపోతే బిబ్లికల్ కల్చర్ని పరిచయం చేస్తాను. చూడండి ఒకసారి. ఈ బైబిల్ కల్చర్లో దీవించేటప్పుడు యాజకుడు ఏం చేయాలి? చేతులు ఎత్తాలి. ఏం చేయాలండి? చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తాలంటే ఇలా కాదు. ఓకే, ఆ చేతులకి ఒక రకంగా పెట్టాలి. ఆ చెయ్యి ఎలా పెట్టాలి తెలుసా? ఈ రెండు వేళ్ళు సపరేట్ చేయాలి. ఇలా పెట్టి ఇలా జరపాలి. నా వేలు చూడకండి, నా వేలు బాగుంటుంది. ఓకే, నా వేలుకి సమస్య ఉంది, ఈ వేలు వంకరగా ఉంటుంది. సో ఇది ఇలా పెట్టాలి. ఒకసారి బొమ్మ చూపించమ్మా. ఓకే, ఇలా పెట్టాలి. దీంట్లో అంటే యాక్చువల్గా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, సర్వీస్ మనది ఇదిగా ఇక్కడ కాదు జరిగేది, పైన థర్డ్ ఫ్లోర్లో జరగాల్సింది. మొత్తం సెటప్ అంతా ఇక్కడికి తీసుకొచ్చాం. అందుకే కొంచెం ఇదంతా కూడా ఇలా ఉంది, మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. సో అక్కడ చేతులు చూడండి ఒకసారి. అలా పెట్టాలి. ఆ మధ్యలో ఉన్నటువంటి అక్షరం ఉంది, దాన్ని షిన్ అంటారు. అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. షిన్ అంటే ఎల్ షదాయ్కి గుర్తు. ఏమంటాం దానికి? ఎల్ షదాయ్. ఇశ్రాయేలుకు వెళ్ళి మీరు ఏ ఇంటి ముందు చూసినా ఆ సింబల్ ఉంటుంది. ఆ డబ్ల్యూ కొంచెం రివర్స్లో రాసిన డబ్ల్యూ లాగా షిన్ అంటారు దాన్ని. అనండి ఒకసారి. షిన్ అంటే షదాయ్, ఎల్ షదాయ్ అన్నమాట. సర్వశక్తిమంతుడు అనగా రెండు చేతులు ఇలా ఎత్తి పెట్టి తర్వాత ఆ యొక్క ప్రేయర్ షాల్ని ముఖానికి కప్పుకోవాలి. తన మొహం కనపడకూడదు. ఎవరి మొహం కనపడదు? ఎవరి మొహం కనపడకూడదు? యాజకుని మొహం కనపడదు. యాజకుని మొహం కనపడకుండా ఇలా చేతులు ఎత్తారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక దేవుడే దీవిస్తున్నాడు అని అర్థం. అయితే విషయం ఏంటంటే దాన్ని పొందుకునే వాళ్ళు ఏం చేయాలి? ఓకే, దీవించేవాడేమో అలా నిలబడాలి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు చూసారా? ఇది ప్రతి సమాజ మందిరంలో వారు దీవించే పద్ధతి. అలా ముసుగేసుకొని వాళ్ళ మొహాలు కనపడవు. అక్కడ ఉన్నట్టుందా? అసలు ఏమన్నా మొహాలు ఉన్నట్టుందా? ఇక్కడ ఏమైనా మొహం కనపడుతుందా? అక్కడ ఏమైనా మొహం కనపడుతుందా? కంప్లీట్గా యాజకుడు కవర్ చేసుకుంటాడు ఇప్పటికీ కూడా. తర్వాత ఆ చేతులు ఎల్ షదాయ్ అనే ఆ సింబల్ ఎత్తుతాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం, పొందుకునే వాళ్ళు ఎలా ఉండాలి అంటే వీళ్ళు తల ఎత్తి ఇట్ట చూడకూడదు. చాలాసార్లు మన సంఘాల్లో చివరికి ఒక పని ఉంటుంది. ఏంటది? లాస్ట్కి ఏమి ఇస్తారండి? ఆమెన్ ఆశీర్వాదం ఉంటుంది కదా, బెనడిక్షన్ ఆశీర్వాదం అంటాం. ఆశీర్వాదం అంటే మనకి చాలా చులకన. కానీ అసలు విషయం ఏంటంటే ఆశీర్వాదం ఇచ్చేవాడు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. దానికి ఒక స్పెషల్ ఆర్డినేషన్ అండ్ అనాయింటింగ్ ఉండాలి. ఆర్డినేషన్ అండ్ అనాయింటింగ్ ఉంటే తప్ప అభిషేకించబడిన వారు తప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఈ తీసుకునే వాళ్ళు ఎలా ఉండాలంటే వారందరూ కూడా తలలు దించుకోవాలి. లేచి నిలబడాలి, తల దించుకోవాలి. నిలబడి తల దించుకొని ముఖంతో ఆయన్ని చూడకూడదు. ఆయన అలా చేయి పెట్టాడు, ఆయన మొహాన్ని మనం చూడకూడదు. ఎందుకంటే ఆశీర్వదించేది ఎవరు?
దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నట్టుగా తలదించుకోవాలి. అందరికీ ఉపదేశకుడు కాబట్టి ఆయన అందరికీ తండ్రి అవుతాడు. అబ్రహామును భూమి మీద మనం తండ్రి అనడం నేర్చుకోకపోతే, తండ్రివేనా అబ్రహమా అనండి ఒకసారి, ఇంకోసారి. ఇక్కడ అనలేదనుకోండి ఇంకో దగ్గర నుంచి అనాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి? నరకంలోంచి అనాలి. ఏమని అనాలి అప్పుడు? తండ్రివైన అబ్రహామా. ఎందుకంటే ఇక్కడ అనలేదుగా. ఎందుకు అనలేదు ఇక్కడ అంటే, అబ్రహామును తండ్రి అంటే ఊరికే నోటితోనంటే సరిపోదు. నోటితో మనం తండ్రివైన అబ్రహామా అని అంటే సరిపోదు. విషయం ఏంటంటే ఆయన కుమారులుగా జీవించాలి, అబ్రహాం పిల్లలమై జీవించాలి. అందుకే జక్కయ్య ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు జక్కయ్య కనికరం నేర్చుకుంటాడు. ఆన్ ద స్పాట్లో తను ఎవరెవరికి అన్యాయం చేశాడో వాళ్ళందరికీ ఏం చేశాడట, మొత్తం 4 గంటలు ఇచ్చేస్తానని చెప్పాడు. చెప్పగానే యేసుప్రభు ఏమన్నాడు వెంటనే, ఇతడు కూడా ఇప్పుడే చేరిపోయాడు, అబ్రహాం కుమారుడు అయిపోయాడు. ఎలా చేరిపోయాడంటే కనికరము న్యాయము అనుసరించడం, అనగా దేవుని ఆజ్ఞలు ఏవైతే అబ్రహాం అనుసరించాడో ఆ అనుసరించిన వెంటనే అబ్రహాం ఏమయ్యాడు, ఇప్పుడు ఇతనికి తండ్రి అయిపోయాడు. ఇక 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఒక ఆమె ఉంది. ద డిస్ట్రెసింగ్ స్పిరిట్ అంటాం, అనగా కృంగదీసే ఆత్మ పట్టినటువంటి ఒక ఆమె ఉంది. ఆమెను స్వస్థపరిచి ఏమంటాడు తెలుసా, ఈమె కూడా అబ్రహాము కుమార్తె కాదా అంటాడు. అబ్రహాము కుమార్తెలు, అబ్రహాం పిల్లలు స్వతంత్రులు అనండి ఒకసారి. అబ్రహాం పిల్లలు ఏమవుతారు? స్వతంత్రులు. అంటే వీరిని ఏ ఎమోషను, ఏ ఫ్రస్ట్రేషను, ఏ డిప్రెషను వీరిని ఆడించదు, నడిపించదు, వీరిని ఏం చేయలేవు. ఇవన్నీ కూడా అబ్రహాం పిల్లలు గట్టిగానండి స్వతంత్రులు. నువ్వు ఊరికి టెన్షన్ పడుతున్నావు అనుకో, ఫెయిల్ అయిపోయి టెన్షన్ పడుతున్నావు, పాస్ అయిపోయి ఎమోషన్ అయిపోతున్నావు అనుకుందాం. సక్సెస్ ఫెయిల్యూరు నిన్ను ఆపరేట్ చేస్తుంటే నువ్వు అబ్రహాం పిల్లలు కాదు. అర్థమైంది కదా? సక్సెస్ అయినప్పుడు పొంగిపోయి, ఫెయిల్ అయిపోయి ఏడుస్తున్నావు అనుకో, నిన్ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? నువ్వు బంధించబడి ఉన్నావు, నువ్వు బంధకంలో ఉన్నావు, నీకు తెలియట్లేదు. సో ఇది అబ్రహాం పిల్లలు అంటే. అబ్రహాం పిల్లలు యాజకులు అవుతారు. ఆ అబ్రహాం సంతానం, అబ్రహాం అనేవాడు ఒక మోడల్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని మోడల్ నేషన్గా మార్చి, ఆ మోడల్ నేషన్ని దేవుడు ఏమంటానంటే రాజులైన యాజక సమూహం మోడల్ నేషన్ చూసి, ఆ నేషన్లో అబ్రహామా నీ సంతానం నందు సకల వంశాలని ఆశీర్వదిస్తాను, అంటుగట్టి ఆశీర్వదిస్తాను. ఇది దేవుని యొక్క అల్టిమేట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం అది. ఆ చిత్తంలో మనమందరము ఆ యొక్క అబ్రహాము సంతానంగా అంటుకట్టబడ్డాం. అయితే విషయం ఏంటంటే ఆ అంటుకట్టబడే ప్రాసెస్లో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా రాజులైన యాజక సమూహంగా ఇప్పుడు మారిపోయి ఉన్నాం. ఈ యాజకులైన వారు ఏం చేయాలంటే దేవుని యొక్క అట్రిబ్యూట్స్, అనగా దేవుని యొక్క గుణాతిశయాలను ఏం చేయాలి? ప్రచురించాలి. అనగా దాన్ని ప్రచురించాలి. ఎలాగ అబ్రహాం ప్రచురించాడో అలాగే మనము కూడా మన యొక్క దేవుని యొక్క గుణాతిశయాల్ని ప్రచురించాలి. ఆ ప్రచురించే ప్రాసెస్లో దేవుడు ఎలాంటి తండ్రో ఆ తండ్రితనాన్ని, ఆ తండ్రిత్వాన్ని మనము మన పిల్లలకి మాత్రమే కాదు, మనం లీడ్ చేసే ఎవరికైతే సువార్త చెప్తున్నామో, ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరి కొరకైతే నిలబడుతున్నామో, మధ్యవర్తులుగా నిలబడి యాజకత్వం చేస్తున్నామో వాళ్ళందరికీ మనము తండ్రి బాధ్యత పోషిస్తున్నాం. ఆమెనండి గట్టిగా పేరెంటింగ్ చేస్తున్నాం. అనగా ఒక సహోదరుని కోసం నేను దేవుని సన్నిధిలో నిలబడి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక కుటుంబం కోసం నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబ పక్షంగా నేను ఎలా ఉన్నానంటే ఆ కుటుంబ పక్షంగా యాజకుని యాచనలు చేస్తున్నా. ఏం చేస్తున్నాం? యాజకత్వం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ దేవుని యొక్క అట్రిబ్యూట్స్, అనగా గుణాతిశయాలు ప్రచురిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందులో మొదటి మాట ఏమని రాస్తుందండి? ఆశీర్వదించి. ఓకే, ఇప్పుడు మీకు ఎవరెవరి మీద సమాధానం లేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మైండ్లోకి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది రండి ఒకసారి. మీకు ఎవరితో సమాధానం లేదో అనగానే వెంటనే గుర్తొచ్చారు కదా. ఓకే, వాళ్ళ గురించి కొంచెం మాట్లాడతాం చూడండి ఒకసారి. ఎలాగా సమాధానాన్ని వెతికి వెంటాడాలి, శక్యమైనంత మట్టుకు అంటే అర్థం ఏంటో చూస్తాం, ప్రయత్నం చేయడం అంటే ఏంటో చూస్తాం. ఈ 3 మాటలు అర్థమైతే బిబ్లికల్లీ ట్రయింగ్ అంటాం. ఏదో నేను రమ్మని క్షమించాను, ఆర్డర్ రాలేదు, నేను పిలిచే కానీ రాలేదు, నాదేం లేదు, ఇంకా నేనేం చెప్పలేదు, నేనేం చేయలేను. ఓకే, అర్థమవుతుందని మాట్లాడేది చూడండి ఒకసారి. నేను సమాధాన పడడానికి రెడీగానే ఉన్నా కానీ అవతల రాలేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది రండి ఒకసారి. మొదటిగా నువ్వు ఎవరితోనైతే సమాధానం లేదో ఆ సమాధానం లేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నీ ఆశీర్వాదం, నీ మల్టిప్లికేషన్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆశీర్వదించి కాపాడును గాక. ఆశీర్వదించి ఓకే, నువ్వు మల్టిప్లై అవ్వడం నాకు ఇష్టం లేదు.
నీ మల్టిప్లికేషన్ మీద, నీ ఇంక్రీజ్ మీద నాకు అంత ఇష్టం లేదు. ఇది ఫస్ట్ స్టెప్. మన సమాధానం ఫెయిల్ అయ్యే మొదటి స్టెప్ అది. అర్థమవుతుందనే మాట్లాడేది. సో కరెక్టేనా? మీకు ఎవరి మీద అయితే సమాధానం లేదో మీకు గుర్తొచ్చిన వాళ్ళ దగ్గర ఇవే కనపడతాయి కదా. వాళ్ళు ఇంక్రీజ్ అవ్వడం మనకి ఇష్టం లేదు, వాళ్ళు అభివృద్ధి చెందడం మనం కోరుకోవట్లేదు, లేదా వాళ్ళ అభివృద్ధి చెందితే మనకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళ మల్టిప్లికేషన్, రెండోదేంటి, వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడుతూ ఉండడం మనకి ఇబ్బంది, మనకు కష్టంగా ఉంది. ఓకే, మన మాట వినకపోతే వాళ్ళకి ఏదైనా జరిగిపోవాలి వెంటనే. నిజాలు మాట్లాడతారు. ఓకే, మన మాట వినకుండా మనతో సమాధానం లేని వాళ్ళకి ఏదైనా జరిగిపోతే అప్పుడు మనకి చాలా సంతోషం. ఇక ఇశ్రాయేళ్ళకి ఒక మాట నేర్పిస్తారు, ఇశ్రాయేళ్ళకి వాళ్ళ పిల్లలకి ఒక మాట నేర్పిస్తారు. డోంట్ రిజాయిస్ వెన్ యువర్ ఎనిమీ ఫెల్ డౌన్. నీ శత్రువు ఫాల్ డౌన్, కింద పడ్డప్పుడు ఆ శత్రువు యొక్క కింద పాడుతనాన్ని చూసి నువ్వు సంతోషపడద్దు. ఇది ఫస్ట్ నేర్పిస్తారు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో జాగ్రత్తగా నేను ఒకసారి అంటే, నా ఆశీర్వదించి కాపాడునుగాక ఆ తండ్రి తన బిడ్డలను అలా చేస్తాడు. యాజకుడైన వాడు మధ్యలో నిలబడి తన మొహాన్ని కప్పుకొని ఏం చేయాలండి? తన మొహాన్ని ఎందుకు కప్పుకోవాలి? ఆశీర్వదించేది నేను కాదు, నా ఫేస్ షైన్ కాదు, ఆయన ఫేస్ షైన్. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? చూపించాను, మళ్ళీ ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకే, ఆ ఫేస్ని ఏం చేయాలి? కప్పుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే అమ్మ చూపించు. సో యాజకులు దీవించినప్పుడు ఏం చేయాలి? ఫేస్ని కంప్లీట్ కవర్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ, ఆయన తన ముఖ కాంతిని నీ మీద ఉదయింపజేయునుగాక అని నేను అనాలి అంటే ముందు నా ముఖం కవర్ చేయబడదు. నేను నా మొహమే చూపిస్తున్నప్పుడు దేవునికి మనకు మధ్యలో నిలబడతాం. దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో నిలబడి సమాధానాన్ని మనం ఏం చేస్తున్నాం? లేకుండా చేస్తున్నాం. బాగా వినండి ఒకసారి. ఈ కవర్ చేయడమే కాదు, కవర్ చేసుకొని పలుకుతూ ఉన్నప్పుడు, ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని ప్రకటిస్తున్నా. ఏమేమి ప్రకటిస్తున్నా? నంబర్ 1, ఆశీర్వదించి కాపాడునుగా. అంటే నేను ఎవరైతే సమాధానం లేదని నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో, ఓకే, ఎవరైనా సరే, ఎనీబడి, మన వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, మన కుటుంబంలో అవ్వచ్చు, మన సిబ్లింగ్స్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే సమాధానం లేదంటే ఫస్ట్ ఏరియా వాళ్ళు ఇంక్రీజ్ మల్టిప్లై అవ్వడం ఇష్టం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇష్టం ఉండదు. రైట్, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు గాడ్ చేయబడుతూ ఉండడం కోరుకోవట్లేదు. వాళ్ళకి ఏదైనా జరగాలని కోరుకుంటున్నా. లోపల ఎక్కడో చోట, డీప్ డౌన్ లోపల ఎక్కడో చోట ఉంది, వాళ్ళకి ఏమైనా జరిగితే లోపల, అమ్మా నేను ముందే చెప్పానా లేదా, ముందే అనుకున్నామా లేదా? ఓకే, అందుకే సో అర్థమవుతుందిగా నేను మాట్లాడే చూడండి ఒకసారి. వాళ్ళ యొక్క ఓకే, మనం ఎవరి కొరకైతే యాజకత్వం చేస్తూ ప్రార్థనలు చేస్తున్నామో, ఓకే, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కయీను హేబేల్కి ఏం కావాలి? ఆన్సర్లు చెప్పండి మీరే. కయీను హేబేల్కి ఏం కావాలి? కయీను హేబేలుకు ఏం కావాలి? ఏమై ఉండాలి? కొంచెం ఆలోచించండి. వాళ్ళిద్దరు ఎవరంటారు ఏంది? కయీను ఎవరు, హేబేలు ఎవరు అనకండి. కయీను హేబేలుకి ఏం అయి ఉండాలి చెప్పాలి? గాడ్, ప్రొటెక్ట్, గాడ్. ఓకే, నేను చెప్పే మాటల నుంచి మాట్లాడుతున్నారు మీరు. కయీను ఏమన్నాడు హేబేల్ గురించి అడిగితే? గట్టిగానండి, గట్టిగా. నేనేమన్నా కాపరినా? ఎందుకన్నాడు తెలుసా మాట? ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? నువ్వు హేబేల్ ఇద్దరు ఒకటే. ఎవరెవరు? దేవుడు, హేబేల్. ఎందుకు తెలుసా? హేబేల్ వృత్తి ఏంటి? గొర్రెల కాపరి. ఓకే, గొర్రెలకే ఎందుకు కాపరయ్యాడైనా పాపం? అప్పుడు ఎవరు లేరుగా భూమి మీద, గొర్రెల్ని కాయాల్సిన అవసరం ఉందా? ఏమండి కొంచెం ఆలోచించండి. గొర్రెల్ని కాయాల్సిన అవసరం ఉందా? ఈయన గొర్రెల కాపరి ఎందుకు అయ్యాడు హేబేలు? ఇంకా వేరే జాబ్ ఏం దొరకలేదు ఆయనకి, వేరే పని ఏం దొరకలేదు ఆయనకి. అదే పని ఎందుకు చూజ్ చేసుకున్నాడు? ఎంతమందికి అర్థమవుతుంది నేను మాట్లాడేది? హేబేలు గొర్రెల కాపరి ఎందుకు అయ్యాడు? కారణం ఏంటంటే ఈ భూమి మీద, బాగా వినండి ఒకసారి, ఈ భూమి మీద ఈ మాట అర్థమైతే అనాది కాలంలో పాపం జరిగి, పాపం యొక్క లెవెల్స్ 10 జనరేషన్స్లో
భూమి నాశనం అయ్యే కాడికి తీసుకొచ్చింది. భూమి నాశనం అంటే పండు తీసుకొని తినగానే చనిపోవాల్సిన వాళ్ళు భూమి నాశనం అవ్వడానికి 10 తరాలు పట్టింది. అందులో నెక్స్ట్ జనరేషన్ కయీను హేబేల్ని చంపేయడం. కొద్దిగా అర్థం చేసుకుందాం మనం. చూడండి ఒకసారి, కయీను హేబేలు మధ్య, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హేబేలు ఎందుకు గొర్రెల కాపరిత్వాన్ని చూస్ చేసుకున్నాడు? ఆయన ఎందుకు గొర్రెల కాపరిగా మిగిలిపోయాడు? కారణం ఏంటంటే, చూడండి ఒకసారి, సృష్టి అంతా నాశనం అయిపోయింది కదా. ఆదామా, నీ వలన నేల శపించబడింది. ఆ శపించబడినప్పుడు అప్పుడు మరి వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా? ఏమంటే చెప్పండి. వెజిటేరియన్. మరి అందరు వెజిటేరియన్లు అయితే మరి గొర్రెలు ఎందుకు కాస్తున్నాడు? మరి ఈ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు, ఈ డౌట్ ఎప్పుడు రాలేదా? ఇప్పుడు ఎవరైనా సరే మేకలు కానీ గొర్రెలు కానీ కాస్తున్నారంటే ఏం చేయడానికి? మాంసం కోసమేగా. కానీ ఇప్పుడు ఈయనకి మాంసం అవసరమే లేదుగా, ఎందుకని గొర్రెలు కాస్తున్నాడు? మరి కారణం ఏంటంటే, బాగా వినండి ఒకసారి, ఆ నాశనమైనటువంటి సృష్టిలో మొదటిసారి ఒక జీవి ఇంకో జీవిని చంపుకొని తినడం మొదలుపెట్టింది. అంతకుముందు లేదది. సింహము బాలుడు కలిసి ఆడుకునేవారు. ఓకే, సింహము గొర్రెపిల్ల, తోడేలు గొర్రెపిల్ల పక్కపక్కన కూర్చునేవి. ఆ తర్వాత తోడేలుకి గొర్రెపిల్లకి ఓకే దీన్ని తినడం మొదలుపెట్టింది. అర్థమవుతుంది కదా? ఒకదాన్నొకటి చంపుకొని భక్షించుకోవడం అనేది మనిషి పాపం వలన వచ్చే ఈ భూమి మీదకి. మరలా మెస్సయ యుగం, మెస్సయ కాలం ఏదైతే ఉందో, రాజ్యం ఉందో, అవన్నీ ఉండవు. బాలుడు తాచుపాము కలిసి ఆడుకుంటారు, అంతేనా? ఆ తర్వాత సింహము, తర్వాత తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉంటాయి కదా. అయితే పాయింట్ ఏంటంటే, అలా ఈ భూమి మీద అన్ని జీవులు ఇంకొక జీవుని చంపుకొని తినడం, ఒకదాని మీద ఒకటి ఆధారపడడం మొదలైంది. అంతకుముందు లేదు ఇదంతా. అయితే విషయం ఏంటంటే, అప్పుడు ఇంకా వెజిటేరియన్నే ఉన్నారంతా. నోవాహు తర్వాత, జలప్రలయం తర్వాత నాన్ వెజిటేరియన్ వచ్చింది. అప్పటిదాకా నాన్ వెజిటేరియన్ కూడా లేదు. అయితే విషయం ఏంటంటే, అన్ని జీవులు తమంతట తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకున్నాయి. కానీ తమంతట తాము బ్రతకడం ఈ భూమి మీద చేతకాని జీవి ఒకటే ఒకటి ఉంది. దాని పేరు ఏం పేరంటే గొర్రె. ఏం పేరు? గొర్రె. గొర్రె తనంతట తాను గొర్రె మందజీవి. ఇది సింగిల్గా కూడా బతకడం రాదు. మనలాగా మనం కూడా ఒంటరిగా బతకలేం అనుకుంటాం, అట్లా బతికేస్తామని. కానీ విషయం, మానవుడు సంఘజీవి, గొర్రె మందజీవి. ఒక గొర్రె కనిపించిందంటే దానికి దగ్గరలో ఎక్కడో చోట దాని మంద ఉంటుంది. అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఒక గొర్రె మీకు కనిపించిందంటే దానికి సంబంధించిన మంద దాని చుట్టుపక్కల ఎక్కడో చోట దాని మంద ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ మందని కాసే కాపరి కూడా ఎక్కడో ఉంటాడు. మంద యొక్క కాపరి లేకుండా ఏ మంద, గొర్రెల మంద ఉండదు. మేకలు ఉంటాయేమో, మిగతా జీవులన్నీ తమని తాము తినగలవు, తమని తాము ప్రొటెక్ట్ చేసుకోగలవు. కానీ ఒక గొర్రె మాత్రమే తనంతట తాను బ్రతకలేదు. అలాంటి గొర్రెని కాయడానికి ఎవరైనా కావాలి. చారిటీ చేయడానికి, దేవుని సృష్టి, పాడైపోయిన సృష్టిని రిపేర్ చేసే ప్రాసెస్లో దేవుని తట్టు ఆలోచిస్తూ ఈ గొర్రెల్ని కాపాడుతూ చారిటీ చేయడానికి గొర్రెల కాపరిగా మారిపోయాడు హేబేలు. ఏమంటే అర్థమైందా? మాంసం కోసం కాదు, మాంస వ్యాపారం కోసం అసలు కాదు. అర్థమవుతుంది కదా? సో ఎందుకో ఈ క్వశ్చన్ ఎందుకు రాదో నాకు అర్థం కాలేదు. సో గొర్రెల కాపరి ఎందుకు అయ్యాడు అంటే మాంసం కోసం కాదు. ఎందుకంటే మాంసాహారులు ఎవరు లేరు అప్పుడు. చేతగాని డంబు జీవి అని పిలువబడే గొర్రెల్ని కాసే ఒక చారిటీ చేస్తున్నాడు ఆయన. ఆ చారిటీ ప్రాసెస్లో ఓకే అలాంటి హేబేలు, ఈయనేమో కష్టపడి ముఖపు చెమట గార్చి, ఎవరు కయీను మొగపు చెమటను గార్చి భూమిని దున్ని సేద్యం చేస్తుంటే, ఆ సేద్యం చేసిన దాన్ని ఎవరెవరికి పెడుతున్నాడు ఈయన? ఆదాముకి, అవ్వకి, తర్వాత మిగతా వాళ్ళందరికీ పెట్టేది ఈయనే. ఈవెన్ హేబేలు కూడా పెట్టేది ఈయనే. హేబేలు గొర్రెలకు కూడా ఈయనే పెడుతున్నాడు. ఎవరు? కయీను. సో ఇప్పుడు కయీను మంచోడు కదా. సో కయీను తన అర్పణ తీసుకెళ్ళాడు. సో దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు? కనికరం కలిగిన హేబేలు అర్పణ అంగీకరించాడు. ఇప్పుడు కయీను రిజెక్ట్ చేయబడ్డందుకు దేవుడు వచ్చి కయీను పిలిచి, హేబేలు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే కయీను ఏమంటాడు తెలుసా? నోట్లో మాటలు రాని, తమంతట తాము బ్రతకలేని గొర్రెల్ని కాసుకునే ఆ గొర్రెల కాపరికి నేను ఒక కావలు ఉన్నా. ఏమంటే అర్థమైందా? తమంతట తాము బ్రతకలేనటువంటి గొర్రెలకి కాపరే ఆయన, ఆయనకి ఇంకో కాపరినా నేను అంటున్నాడు. అర్థమైంది కదా నేను మాట్లాడింది? అంటే నువ్వు ఆయన్ని యాక్సెప్ట్ చేసావు కదా, నువ్వు అంగీకరించావు కదా, నువ్వు అంగీకరించినటువంటి ఆ హేబేలుని ఆయనకి నేనేమన్నా కావలి వాడినా? హేబేలు అనబడుతున్న నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడనా? యాక్చువల్లీ ఈ మాట నుంచి ఇప్పటికీ ఇశ్రాయేలీయులు తమను తాము పరీక్షించుకునే ఒక విషయం ఏంటంటే, ఎవ్రీ ఇశ్రాయేల్, ప్రతి విశ్వాసి తన తోటి విశ్వాసికి కాపలాదారు.
అనండి గట్టిగా. ఏం దారు? ప్రతి విశ్వాసి తన తోటి విశ్వాసికి. ఓకే, దేవుని రాజ్యంలో 2 పదాలు చెప్పకూడదు. ఏంటి తెలుసా? ఏమో, తెలియదు. ఈ 2 పదాలు పలకొద్దు. ఓకే, వాళ్ళు లేరు అని అడిగితే ఏమో, నాకు తెలియదు. ఈ 2 పదాలు. ఓకే, ఈ 2 పదాలు పలికేదాన్ని కయిన్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళని ఏమంటాం? కయిన్ రోగం వాళ్ళలో ఉంటే ఈ మాట అంటారు. సో ఎవరు ఎక్కడికి పోయారు అని అడిగితే ఏమో, నాకు తెలియదు. సో ఏమో, నాకు తెలియదు అంటున్నాం అంటే ఈ కయ్యనికి సంబంధించిన రోగం వాళ్ళలో ఉందని అర్థం. సో ఈ కాపరిత్వం అనగా మరొకసారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడంటే, ప్రతి తండ్రి తన పిల్లల్ని ఎంత బాధ్యతాయుతంగా చూసుకుంటాడో పరమ తండ్రి తన బిడ్డలను అలా చూస్తున్నానని చెప్పడం కోసం ఈ ఉచ్చరించమని చెప్పాడు. ఆ ఉచ్చరించే ప్రాసెస్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే గైడ్లైన్స్ మాత్రమే కాకుండా ప్రతి విశ్వాసి తన తోటి విశ్వాసికి కాపలాదారుడు అనండి ఒకసారి. సో కాపలాదారుడు అంటే కాపరులము అని అర్థం. నేనేమైనా కావలివాడనా అని అనకూడదు మనం. నేనేమైనా కావలివాడనా, నాకేమైనా సంబంధం ఉందా వాళ్ళతో అనకూడదు. సో వాళ్ళ గురించి మనల్ని లెక్క అడుగుతాడు దేవుడు. నీకు ఎవరి గురించన్నా కళ చూపించి, ఒక దర్శనం చూపించి, వాళ్ళకి ఏదో జరగబోతుందని నీకు చూపించాడు అంటే, కొంతమందిని అడుగుతూ ఉంటాం, కొంచెం నొక్కి అడుగుతూ ఉంటాం, ఎలా ఉన్నారు. అలా అంటారు. ఎందుకు అడుగుతారు? ఈయన ఊరికే అంటారు. కానీ అసలు విషయం ఏంటంటే తర్వాత చెప్తారు మళ్ళీ. ఓకే, మీరు అడిగినప్పుడు మాకు ఇది జరిగింది పాస్టర్ గారు. సో విషయం ఏంటంటే, నీకే చూపించబడుతుంది, నీకే తెలియజేయబడుతుంది అంటే దేవుడు నేను లెక్క అడగడానికి. రైట్, సరే, ఇదంతా కాదు. కానీ విషయం ఏంటంటే, అలా కాపలాదారులమైన వారం, తండ్రి లాంటి వారం, లేకపోతే వారిని కాసే ఆ యొక్క కాపరిత్వం మన చేతుల్లో ఉంది అని అర్థం. సో అలా కాసే వాళ్ళు మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, యువర్ మల్టిప్లికేషన్, నీ యొక్క అభివృద్ధి, ఆశీర్వాదం, నీ మల్టిప్లికేషన్, నీ ఇంక్రీజ్ ఎంతో నేను ఇష్టపడుతున్నాను. దానికోసం రోజు ప్రార్థన చేస్తాను. 1, సమాధానాన్ని వెతికి వెంటాడటం యొక్క ఉద్దేశం ఇది. మీరు ఎవరి మీదైతే మీరు సమాధానం లేదంటున్నారో ఈరోజు మీ లోపలికి వెళ్ళి పరీక్ష చేసుకొని వీటిని రీప్లేస్ చేసి చూడండి. మీరు సమాధానం దాన్ని వెంటాడటం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. దాన్ని చేంజ్ చేయడాన్ని మీరు అనుభవిస్తారు. మీరు వచ్చి నాకు సాక్ష్యాలు చెప్తారు, ఎస్ పాస్టర్ గారు అనేక సంవత్సరాల నుంచి మేము మాట్లాడుకోవట్లేదు, ఇదిగో మేము మీరు చెప్పింది ఇలా చేసాం, ఇదిగో మేము ఇప్పుడు ఈరోజు సమాధాన పడ్డాం. నేను సమాధాన పడాల్సినటువంటి వ్యక్తి నా ఎదురుకు వచ్చాడని చెప్తాను. ఆమేన్. రైట్. నెంబర్ 1, మొదటిది ఆశీర్వాదం అనగా మల్టిప్లికేషన్ అండ్ ఇంక్రీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్గా ఉన్నాం, ఇష్టపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. 2, కాపాడబడుట, భద్రపరచబడుట. ఏదేమైనా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు అన్నప్పుడు ఏం చేస్తున్నాడైనా ఏదో అందరి కోసం, నీ కోసం, నా కోసం వినపడడానికి ఓపెన్ స్టేట్మెంట్ కాదు, అది లోపల నుంచి వచ్చిన స్టేట్మెంట్ అది. ఆమేన్. అదే ఉద్దేశం గలవాడు. ఏమని ఆయన ఉద్దేశం? ఎలాంటి ఉద్దేశం గలవాడు? ఇదిగో వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించుము, వారిని క్షమించుము అంటున్నాడంటే వాళ్ళందరికీ ఆయన కాపరిగా నిలబడుతున్నాడు మధ్యలో. ఒకవేళ ఆయన అడగకపోతే దేవుడు వారిని ఏం చేయలేడు. దేవుడిని వారిని ఏదో చేసేటట్టుగా ఆయన శిష్యులు అడుగుతారు, ప్రభువా ఒక్క మాట చెప్పు, ఇదిగో పైనుంచి అగ్ని దింపి ఈ పట్టణం, గ్రామం అంతటిని మిమ్మల్ని అంగీకరించిన కదా, వీళ్ళని ఏం చేద్దాం? కాల్చి పడేద్దాం, నాశనం చేసేద్దాం. ఓకే, అర్థమైంది కదా? ఇక్కడ ఎక్కడి నుంచో బాంబులే ఎక్కర్లేదు, పరలోకం నుంచో డైరెక్ట్గా వేయించేద్దాం బాంబులు. ఏం చేసి? ప్రార్థన చేసి. అర్థమవుతుంది కదా? కాపాడుట మొదటిది, ఇంక్రీజ్ మల్టిప్లికేషన్. 2వది కాపాడుట. వాడి భద్రత కోసం మా స్నేహితులు, మా బంధువులు, మా మిత్రులు, లేకపోతే మా రక్త సంబంధికులు, వీళ్ళందరి యొక్క భద్రత కోసం, వారి మల్టిప్లికేషన్ కోసం మేము ఇష్టపడుతున్నాం, మేము వారి కోసం కాపరిగా ఉంటాం. ఆమేన్. రైట్. నెక్స్ట్ నెంబర్ 2, 2వది ఏంటంటే అన్కండిషనల్గా జాయ్ఫుల్. చెప్పాలి మీరు, తర్వాత మర్చిపోయాను. స్మైలింగ్ అప్రూవల్ ఫేస్. ఓకే, పిల్లల్ని చూసి నవ్వాలి. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత మట్టి పూసుకున్నా, ఎంత చెత్తలో మునిగి వచ్చినా, ఎలాంటి వాడివైనా సరే, నేను ప్రేమిస్తున్నాను. జాయ్ఫుల్, సంతోషం కాకుండా అరే అట్టెందుకు చేశాను, మొహం మాడిచాను అనుకో, వాడి దగ్గర కూడా రాడు, నీకు మన దగ్గర కూడా రారు. ఇక సమాధానం ఎక్కడ ఉంటుంది? ఓకే, ఇది మన పేరెంటింగ్ గైడ్లైన్స్లో మనకు నేర్పించే విషయం. సో అర్థమవుతుంది కదా? సో మన ఫేస్లోనే, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ జాయ్ఫుల్, స్మైలింగ్, యు ఆర్ అప్రూవ్డ్. అన్కండిషనల్లీ యు ఆర్ అప్రూవ్డ్. గ్రేస్ అంటాం దాన్ని. అన్కండిషనల్లీ యు ఆర్
అప్రూవ్డ్. ఓకే, భార్య భర్తల మధ్య అయి ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య అయి ఉండొచ్చు, పొరుగు వారి మధ్య అయి ఉండొచ్చు, లేకపోతే వర్క్ ప్లేస్లో ఎక్కడైనా సరే, యూ డోంట్ నో హౌ టు స్మైల్, యూ డోంట్ నో హౌ టు షో యువర్ అప్రూవల్. నీ ఫేస్లో అప్రూవల్ కనిపించకపోతే అసమాధానం అక్కడే స్టార్ట్ అవుద్ది. ఏమండి, కరెక్టే నేను మాట్లాడేది? సత్యాలు నిజాలు మాట్లాడుతున్నట్టు ఉందా? రైట్. ఆ అన్కండిషనల్ అప్రూవల్, జాయ్ఫుల్ స్మైలింగ్ అప్రూవల్ అంటే నేను నా బిడ్డగా కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ అని చెప్పి మన అప్రూవల్ కనుక వాళ్ళకి చూపించలేదు అనుకోండి. ఓకే, ఇది ఎలా చూపించాలట? షైన్ అపాన్. ఓకే, అంటే పైనుంచి కిందికి అనగా బిడ్డలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా చేయాలి, ఎలా చూడాలి? పైనుంచి కిందికి చూస్తాం. అది చూసేటప్పుడు ఎలా చూడాలంటే, నేను పైకే చూస్తాను, నేను చూడనే నేను పట్టించుకో యూనో. పిల్లలు అలా పట్టించుకొని విషయాన్ని తట్టుకోలేరు వాళ్ళు. మీకు తెలుసా, పిల్లలు వాళ్ళకి మొహం చూపించకుండా మనం ఇటు తిరుగుతున్నాం అనుకోండి, మన అటెన్షన్, మన ఫోకస్ వాళ్ళ మీదకి వెళ్ళకపోతే వాళ్ళు తట్టుకోలేరు, దాన్ని అసలు జీర్ణించుకోలేరు. ఏదన్నా తట్టుకుంటారు కానీ ఇది అసలు తట్టుకోలేరు వాళ్ళు. సో దానికోసం ఆ అప్రూవల్ వచ్చేదాకా వాళ్ళు ఏడుస్తారు, మారం చేస్తారు, గొడవ చేస్తారు. వాళ్ళంతా గొడవ చేయడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, ఒక్క జాయ్ఫుల్ స్మైలింగ్ అప్రూవల్ ఫేస్ వాళ్ళ సైడ్ చూపిస్తే, నీ అటెన్షన్ అటు చూపిస్తే చాలు. ద ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ షాలోమ్. సమాధానం లేకపోవడానికి గల రెండో కారణం ఈ అటెన్షన్, ఫోకస్ వారి మీద పెట్టలేకపోవడం. ఓకే, అర్థమైందా నేను మాట్లాడేది? నెక్స్ట్ నెంబర్ 3, మూడోది. ఓకే, ఇదొక్కటి చూసుకొని మనం ముగించుకుందాం. ఆయన తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి సమాధానమును కలుగజేయునుగాక. గ్రాంట్ యూ పీస్. ఓకే, ఈ మొదటి రెండు విషయాలు నీకు నాకు అర్థం కాకపోతే, ఆ మూడవ దీవెన సమాధానం అనే ఫలాన్ని ఒక యాజకులుగా ఫలించడం మనకు తెలియదు. యాజకులు ఆత్మచేత నడిపించబడతారు, క్రీస్తు రక్తంలో కడుగబడి కొనబడి యేసు క్రీస్తు ఆత్మచేత నింపబడి నడిపించబడే వారిని యాజకులు అంటాం. అలాంటి యాజకులు గమనించండి ఒకసారి, ఇక్కడ మనం చూస్తాం. ఓకే, ఏం చేస్తున్నాం ఇప్పుడు? లిఫ్ట్ అప్ అంటే నువ్వు తల దించుకో. ఓకే, పిల్లలు ఆల్రెడీ ఈ స్టేజ్కి వచ్చారు, ఈక్వల్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం మన ఫేస్ని పైకి ఎత్తాలి. ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఓకే, ఓకే, ఇప్పుడు అప్పటిదాకానేమో వాళ్ళకంటూ ఓన్ ఒపీనియన్స్ ఉండవు, ఓన్ అండర్స్టాండింగ్, ఓన్ ఒపీనియన్స్ ఉండవు. ఇప్పుడు సొంత ఒపీనియన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సొంత ఒపీనియన్స్, సొంత ఐడియాలజీ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఓన్గా మా ఇష్టం వచ్చిన ఆలోచనలు, మా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నప్పుడు, సో అలాంటి వాళ్ళు, ఇది జాగ్రత్తగా వినాలి ఒకసారి. షాలోమ్ అసలైనటువంటి ఇది బయట కనిపించే షాలోమ్, ఇది బాగా వినండి ఒకసారి. ఇక్కడ గ్రాంట్ యూ పీస్ అంటాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, సింపుల్గా తప్పిన కుమారుడు గురించి జ్ఞాపకం చేస్తాను. తప్పిన కుమారుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాస్తుంది. ఏమనుందండి అనండి ఒకసారి మాట. వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఏమనుంది? హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. హీ కేమ్ టు అంటే ఆడ ఆలోచనలో ఆడ ఎక్కడ ఉండాలో అక్కడికి వచ్చాడట. అంటే ఆడి బుర్ర అసలు పొజిషన్కి చేరుకుందనమాట. హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉందన్నమాట, కరెక్ట్ ప్లేస్కి వచ్చింది. సో అప్పుడు వెంటనే వాడు తిరిగి బయలుదేరుతున్నాడు. ఓకే, ఆ బయలుదేరేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడన్నా ఏ కోశాన లేకపోతే ఏ చిన్న డాట్ కానీ నా తండ్రి నన్ను క్షమిస్తాడో లేదో అనే డౌట్ ఉందా? లేదా? సీరియస్లీ లేదా? ఉందా? క్షమిస్తాడో లేదో, నన్ను రిసీవ్ చేసుకుంటాడో లేదో, నన్ను బయటికి వెళ్ళిపో అంటాడో ఏమో, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? కానీ దేని గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి, నేను నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు. నేను నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు. గమనించండి ఒకసారి. అంటే నేను నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనేటప్పుడు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆ ఉపమానం ద్వారా యేసయ్య. ఏంటంటే, ఆ తండ్రి ఇప్పుడు నా ఐడియాలజీలో నా ఇష్టం వచ్చినట్టు, నాకు రావాల్సింది నాకు ఇచ్చే అని చెప్పి గొడవపడి ఇష్టం వచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆపలేదు, ఆయన రమ్మని లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకని తండ్రి ఆపలేకపోయాడని.
ఇంకా హెడ్ వెళ్ళిపోయిన తర్వాత బాడీని ఏం ఆపుతాం? ఓకే, ఇద్దరికి ప్రమాదమే, కాబట్టి పోనీయాలి. సో తల ఆల్రెడీ వెళ్ళిపోయింది, మైండ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మనం వెనక్కి లాగామనుకోండి, మనకి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. అర్థమవుతుందనే మాట్లాడేది. సో ఆల్రెడీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి, అనగా హెడ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత బాడీని ఆపకూడదు, ఇద్దరికి ప్రమాదమే. సో కాబట్టి పోనివ్వాలి. అయితే విషయం ఏంటంటే, ఏదో ఒక రోజు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఒకటి ఉంటుంది కదా, ఆ తిరిగి వచ్చేటప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్కడ కూడా ఆ కుమారునికి తన తండ్రి యొక్క అప్రూవల్ మీద ఎలాంటి డౌట్ లేదు. ఆ డౌట్ లేకపోవడానికి కారణం ఏంటంటే, నా తండ్రి నాకు తన ముఖాన్ని చాటు చేయడు. నా తండ్రి తన ముఖాన్ని నాకు చాటు చేయడు. నా అపరాధాల్ని పాపాలని క్షమించడానికి సంబంధించిన ముఖ కాంతి, మరొకసారి షైనింగ్. ఆ షైనింగ్ ఫేస్ని ఈసారి కిందికి చూడాల్సిన పరిస్థితి కాదు, ఇప్పుడు ఆయన మీదికి ఎత్తాలి. ఆ మనుషుని తట్టు ఎత్తుట అంటే అర్థం ఏంటంటే, ఆ ముఖ కాంతి అంటే ఏం నేర్చుకున్నాం మనం? జాయ్ఫుల్ స్మైలింగ్ అప్రూవల్. జాయ్ఫుల్ స్మైలింగ్ అప్రూవల్ ఫేస్ని నా తట్టు తిప్పి పెట్టుకొని ఉంటాడు నా తండ్రి. ఆయన క్షమిస్తాడనే విషయంలో పూర్తి నమ్మకం ఉంది ఆయనకి. కానీ నేనే నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు. సో ఈ మూడవ దాంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, అవతల వాళ్ళు తప్పు చేసి తిరిగి రావడానికి, నన్ను క్షమించని తిరిగి రావడానికి వాళ్ళని తిరిగి వచ్చేటట్టు చేసేది ఎవరు తెలుసా? మన జాయ్ఫుల్ స్మైలింగ్ అప్రూవల్ ఫేస్ ఎత్తడం, వారి వైపు తిప్పడం. మనం మొహం తిప్పుకొని ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కలగాలి సమాధానం? అర్థమైంది కదా? నేనే పోయి మాట్లాడాలా? నేనే తిరిగి చూడాలనా? నన్ను చూసి కూడా మొహం తిప్పుకోలే. సో అర్థమవుతుందని మాట్లాడేది. చూడండి ఒకసారి, నేను ఆ క్షమాపణకి సంబంధించిన అప్రూవల్, నేను క్షమిస్తాను అనే ఫేస్ని నేను చూపించకపోతే, అలాంటి మెసేజ్ నేను ఇవ్వకపోతే, ఓకే, ఇప్పుడు కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి రావడానికి రప్పించింది ఎవరు అంటే, ఆ మూడో పాయింట్. కుమారుడికి బుద్ధి ఏదో ఒక రోజు వస్తుంది. వచ్చినప్పుడు ఆ కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడు. ఆ రావడానికి రప్పించిన విషయం ఏదేమైనా, ఇంకా మా తండ్రి నన్ను క్షమించడు బాబు, తండ్రి నన్ను క్షమించడు, అంతే, నేను ఇంకా ఎక్కడో ఇలా పడిపోవాల్సింది తప్ప ఆయనకి నా మొహం చూపించలేను అన్నాం అనుకోండి. ఎందుకు మొహం లేను అంటున్నాడంటే, ఆయన మొహం నన్ను చూడగానే నా మొహం తిప్పేసుకుంటాడు ఆయన. ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు వేరేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమున్నదంటే, ఆయన తన ముఖకాంతిని నా వైపు ఎత్తుతాడు. హిస్ ఫేస్ లిఫ్ట్ అప్ ఆన్ హిస్ షైనింగ్ ఫేస్. ఆయన తన ముఖకాంతిని నా మీదికి ఎత్తుతాడు, నా వైపు ఎత్తుతాడు. అనగా నా ముఖం చూసి తల దించుకోడు, నా ముఖం చూసి తల తిప్పుకోడు, నా వైపు ఎత్తుతాడు తన మొహాన్ని. సో అది క్షమాపణకి సంబంధించినటువంటిది. అక్కడ మనం ఈ సమాధానాన్ని చూస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అర్థమైందని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇవన్నీ కూడా లిఫ్ట్ అప్ ఫేస్ అండ్ గ్రాంట్ షాలోమ్. షాలోమ్ని గ్రాంట్ అంటే డిపార్ట్ చేయాలి, మన దగ్గర నుంచి రిలీజ్ చేయాలి, ఆ గ్రాంట్ని వదిలేయాలి. అది వదలకపోతే నేను సమాధాన పడుతున్నాననే మెసేజ్ని ఎక్కడి నుంచి తెలియజేస్తాం మనం? ఆ జాయ్ఫుల్ స్మైలింగ్ అప్రూవల్ ఫేస్. ఆ అప్రూవల్నే దాన్నే ముఖకాంతి, సన్నిధి కాంతి, కాంటినెన్స్ అని రాస్తుంది. ఇవన్నీ కలిపి మనకు అనేక విషయాలు బోధపరిచాయి. ఒకటి, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఈవెన్ భార్యాభర్తలు కూడా. ప్రతి భర్త తన కుటుంబానికి యాజకుడు అవుతాడు. ప్రతి కుటుంబ యజమానుడు భర్త ఏమవుతాడు? కుటుంబానికి యాజకుడు అవుతాడు. ప్రతి సబ్బాత్ రోజున, సబ్బాత్ అంటాం బైబిల్లో కల్చర్ ప్రకారం, శుక్రవారం సాయంత్రం సబ్బాత్ ప్రారంభం అవగానే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? ఆ కుటుంబం అంతా ఒక దగ్గర చేరాలి. కుటుంబం అంతా ఎక్కడున్నా ఒక దగ్గరికి వచ్చేయాలి. అన్ని పనులు మానేయాలి. అన్నీ మానేసి విశ్రాంతిగా ఉండటానికి విశ్రాంతి దినంలో అనేకమైన విషయాలు దాచబడ్డాయి. ఆ సాయంకాలం కుటుంబం కూర్చుంటుంది. ఆ కుటుంబాన్ని కుటుంబ యజమానుడు దీవిస్తాడు. ఏమని దీవిస్తాడు? ఇవే దీవెనలు దీవించాలి. దీవించినప్పుడు ఏమని చెప్పాలంటే, మొదట భార్యను దీవించాలి. ఎవరెవరిని దీవించాలి?
ఎవరిని దీవించాలి? భర్త భార్యని దీవించాలి. పరిస్థితి ఏంటంటే భార్య స్పిరిచువాలిటీ ముందు భర్త ఎందుకు పనికిరట్లేడు. ఇంకేం దీవిస్తాం? నా భార్యకి నాకంటే ఎక్కువ తెలుసు అనుకోండి, నేను దీవించగలమా? నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఒక కుటుంబ యజమానుడు కుటుంబానికి యాజకుడు అవుతాడు. ఆ యాజకుడైన సమాధానం నిలిచి ఉండే విధానం ఇది. గమనించండి ఒకసారి. భర్త తన భార్యని మొదట దీవిస్తాడు, తన కుమార్తెలని తన కుమారులను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బైబిల్ ప్రకారం దీవించాలి. ఇదిగో నేను అప్రూవ్ అనగా నువ్వు దీవించబడ్డం కోసం నేను ఇష్టపడుతున్నాను, నేను కాపాడాలి, దేవుడు నేను కాపాడును గాక అని చెప్పడం. తర్వాత అంతేకాకుండా ఇక గ్రేస్ కృప చూపించబడును గాక, తర్వాత సమాధానం నీకు కలుగును గాక అని చెప్పడం. ఈ దీవెనలు చెప్పడం, ఆశీర్వాదాలు చెప్పడం. ఇది తల్లిదండ్రులు మొదట అనగా కుటుంబంలో ఒకరిని ఒకరు దీవించుకునే తండ్రి తన బిడ్డల్ని, తన భార్యల్ని, తన కుమారులను దీవించుట. ఒక కుటుంబ పెద్ద, ఒక కుటుంబ యజమానుడు తన కుటుంబాన్ని దీవించగలిగిన ఆత్మీయ స్థితి ఉండాలి. ఎందుకు ఉండాలి తెలుసా? ఎందుకు ఉంటుంది తెలుసా? ఒక్కొక్క సంవత్సరం వాక్యం చదువుతూ ఉంటాం కదా. ఒక సంవత్సరం అయిపోయి ఇంకో సంవత్సరం వచ్చింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఒక 5 సంవత్సరాల కింద ఇదే వాక్యం చెప్పినప్పుడు, లేదా ఈ సంఖ్యాకాండమో లేకపోతే ఈ ద్వితీయోపదేశ కాండమో మీకు 5 సంవత్సరాల క్రింద చెప్పిన వాక్యాన్ని, 4 సంవత్సరాల కింద చెప్పిన వాక్యాన్ని, 3 సంవత్సరాల కింద చెప్పిన వాక్యాన్ని, 2 సంవత్సరాల కింద, ఈవెన్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని కలిపి చూడండి ఒకసారి. ప్రతి సంవత్సరం మనల్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. మనల్ని మనం ఏమంటామంటే ఓ ప్రత్యేకంగా చూస్తున్నాం. ఎలా చూసుకుంటున్నాం అంటే ఇంక్రీజ్ అవుతున్నాం. అలాంటిది కుటుంబం అంతటికీ పెద్ద అయిన వాడు, వయస్సులో అందరికీ పెద్దే కదా, ఆ పెద్ద అయిన వాడు అందరికంటే ఎక్కువసార్లు చదువుంటాడు కదా ఆ వాక్యాన్ని. చదువున్నవాడు, ధ్యానించిన వాడు ఇంకొంచెం ఎక్కువ ఉన్నత స్థితిలో ఉండాలి, ఆశీర్వదించగలిగిన స్థానంలో ఉంటాడు ఆ తండ్రి. యాజకుడు అనేవాడు దేవునికి మొదట దగ్గరగా ఉంటే కుటుంబం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్రమము, ఆర్డర్ అంటాం. క్రమం అనండి ఒకసారి. ఓకే, కుటుంబంలో క్రమం తప్పితే సమాధానం పోతుంది. క్రమము లేకపోవడం అనేది సమాధానం పోవడానికి అనేక కారణాలకి, సమాధానం పోవడానికి అది మొదటి కారణంగా మిగులుతుంది, క్రమం లేకపోవడం. ఆశీర్వదించేవాడు ప్రోటోకాల్ అంటాం దాన్నే. ప్రోటోకాల్ అనగా ఆశీర్వదించే యాజకుడు చేతులు ఎత్తితే ఆ యొక్క మొహం దించుకోవాలి ఆయన. సో యాజకుడు సరిగా లేకపోయినా, రిసీవ్ చేసుకునే విషయాలు సరిగా లేకపోయినా క్రమం, ప్రోటోకాల్ తప్పిపోతుంది. మనం వర్క్ చేసే ప్లేస్లో ప్రోటోకాల్కి చాలా విలువ ఇస్తారు. మీకు తెలిసే ఉండొచ్చు, ఒక్కొక్క ప్లేస్లో ప్రోటోకాల్ ఎంత విలువైందో, ఎంత ఇంపార్టెంటో, ఎవరిని ముందు ఎవరిని తర్వాత అది ఎంత విలువైందో కూడా మనందరికీ బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ముగించుకుందాం మనం. సో మొత్తానికి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆత్మఫలం ఏమనగా, గట్టిగా రండి ఒకసారి, సమాధానం. ఆ సమాధానం పొందే థియరీ సబ్జెక్ట్ ఇదంతా కూడా థియరటికల్గా మాట్లాడుకున్నాం. దీన్ని ప్రాక్టికల్గా అన్వయించుకొని అనుసరించడానికి ఒక్క స్టెప్, ఒక్క అడుగు మనం ముందుకు వేద్దాం. అందరం లేచి నిలబడదాం. ఉన్న చోటనే అలాగే మౌనంగా తలలు దించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. లేచి నిలబడదాం. లేచి నిలబడి తలలు దించుకొని ప్రార్థనలో ఉందాం. ఒక్కసారి, దేవా ఈరోజు నన్ను దర్శించినందుకు మీకు వందనాలు, మీ వాక్యం చేత నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. అనేక స్థలాల్లో, అనేక చోట ఇదిగో సమాధానాన్ని లేక నేను జీవిస్తున్నాను. ఇదిగో ప్రార్థన చేద్దాం. ఒక్కసారి తలలు దించుదాం, తలను వంచి ప్రార్థనలో ఉందాం. ఎవరు ఇటు అటు తిరగొద్దు ప్లీజ్. కళ్ళు మూసుకుందాం. దేవా స్తోత్రం నాయన, ఈరోజు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలయ్యా. ఈరోజు నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. మీ వాక్యం చేత రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడి అయి ప్రాణాత్మలను, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను పరిశోధించే మీ అద్భుతమైన వాక్యం చేత మమ్మను దర్శించడానికి ఈ దినం మీరు ఇష్టపడినందుకు మీకు వందనాలు నాయన. మీ యొక్క అన్కండిషనల్ గ్రేస్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఇదిగో మేము చిన్నబిడ్డలుగా ఉన్నప్పుడు ఇదిగో మమ్మల్ని గర్భంలో పెట్టుకొని చూసిన దేవా, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి కరుణింపక మరచునేమో కానీ, వారైనా మరుతురేమో కానీ నేను నిన్ను మరువనన్న దేవా, కనికరించే దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా. ఇదిగో మేము ఎన్నిసార్లు మిమ్మల్ని విసిగించిన, ఎన్నిసార్లు మార్గము తప్పిన, ఎన్నిసార్లు త్రోవ తప్పిన, ఆజ్ఞలు అతిక్రమించిన, ఇదిగో అన్కండిషనల్గా మీ యొక్క జాయ్ఫుల్ స్మైలింగ్ అప్రూవల్ ఫేస్ని మా తట్టు ఎత్తుతున్నందుకు వందనాలు, స్తోత్రం నాయన. హల్లెలూయా. ఒకసారి స్క్రీన్ మీద
జెఫన్యా గ్రంథం 3:17 చూస్తూ చదువుదాం ఒకసారి. హల్లెలూయా. జెఫన్యా గ్రంథం 3:17 ప్రార్థనాపూర్వకంగా మాటని చదువుదాం. జెఫన్యా గ్రంథం 3:17 ఇది చదువుతున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన దగ్గరికి ఈరోజు కమ్యూనియన్, ప్రభు శరీరం ప్రభు రక్తం మన దగ్గరికి తీసుకురాబడబోతోంది. అది తీసుకొచ్చే లోపు ఆ శరీరంలో రక్తంలో పాలు పొందడానికి మనల్ని మనం పరీక్షించుకుంటూ యోగ్యమైన ప్రవర్తనతో మనం అందులో పాలు పొందాం. మన రిపెంటెన్స్, మన యొక్క పశ్చాత్తాపం, మారు మనస్సు దేవుడు కోరుతున్నాడు. మనం ఉన్న స్థితిలో ఇలాగే ఇంకొక రోజు ఉండడం ఆయనకి ఇష్టం లేక దేవుడు తన వాక్కుని ఈరోజు నీ కొరకు నా కొరకు పంపించాడు. చదువుదాం అందరం గట్టిగా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నిన్ను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. 3 మాటలు అందులో ఉన్నాయి. కళ్ళు మూసుకుందాం ఒక్కసారి, తలలు దించి. మన యందలి ఆనందము చేత, మన యందలి సంతోషము చేత ఆయన హర్షిస్తున్నాడు. ప్రేమ చేత హర్షిస్తూ శాంతం వహించి ఉన్నాడట, సమాధానం వహించి ఉన్నాడట. ఆయన షలోం, సమాధానంగా ఉన్నాడు మన పక్షంగా. మనము కూడా అలాగా ఇలాంటి యాట్రిబ్యూట్స్ని మనము రిఫ్లెక్ట్ చేయడానికి, దేవుని గుణాతిశయాలు ప్రచురించడానికి మన పక్షంగా దేవుడు కలిగిన ప్రణాళికలో మనం ముందుకెళ్దాం గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మీ దేవుని అడగండి. ఒక్కసారి, దేవా నన్ను క్షమించండి, నా పాపములను బట్టి నన్ను క్షమించండి ప్రభువా. ఇంకొక దినము నా కొరకు మీరు ఇదిగో అనుగ్రహించిన ప్రత్యేకమైన దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. కేవలం మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మనోనేత్రాలు వెలిగించండి నాయన. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. ఏకీభవించిన మీ బిడ్డలందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఇదిగో ఆత్మీయంగా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, శారీరకంగా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఇదిగో కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, ఇదిగో ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరక సంబంధమైన అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏ ఉన్నా సరే, నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ దినము మీ సమాధానాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, మీ యొక్క అన్కండిషనల్ గ్రేస్, లవింగ్ కైండ్నెస్ని బట్టి ఈరోజు దర్శించి స్వస్థపరచండి, ఆరోగ్యము కలుగజేయండి, నెమ్మది కలుగజేయండి. ఇదిగో ఇంక్రీజ్, ఎక్స్పాన్షన్, ప్రమోషన్ అన్ని విషయాలు మీ బిడ్డలకు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈరోజు ఇంక్రీజ్ దయచేయండి. ఇదిగో మీ బిడ్డలను ఆశీర్వదించండి. ఇదిగో ఉద్యోగాల కొరకు ఎదురు చూసే వారికి ఈ దినము వారి కొరకు ఇదిగో గొప్ప ద్వారం తెరిచి మంచి ఉద్యోగం దయచేసి మీ వాక్యం స్థిరపరిచే సూచక్రియతో దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వ్యాపారం కోసం చూసేవారు, ఒక డోర్ కొరకు, ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూసేవారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. లెట్ దర్ బి డోర్ ఓపెన్ వైడ్ ఇన్ జీసస్ నేమ్. దేవా మీ కొందనాలు, స్తోత్రం నాయన. విశాలమైనటువంటి ద్వారం, ఎవరును మోయలేని మీరు తెరిచిన ద్వారం వారి కొరకు, మీ బిడ్డల కొరకు తెరవబడును గాక. న్యూ ఆపర్చునిటీస్ మీ బిడ్డల కొరకు ఓపెన్ చేయబడును గాక. ఎస్ లార్డ్, మీ కొందనాలు. మీరు ఆకాశంలో తెరవగలిగిన దేవుడై ఉన్నారు. మీ కొందనాలు, స్తోత్రం నాయన. మీ బిడ్డల కొరకు ఇదిగో పట్టజాలంతా దీవెనలు కుమ్మరించడానికి ఆకాశంలో తెరవమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకే వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో ఈ సమయంలో ఎవరెవరు తమ హృదయాలు తెరిచి ఇదిగో విశ్వాసంతో విన్న వాక్యాన్ని బట్టి తమ హృదయాలు మీ ముందు కుమ్మరిస్తున్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి క్షమాపణ, ప్రతి విధమైనటువంటి క్షమాపణ, ఇదిగో మీ సమాధానం వారి ఎడల విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి, మీకు వందనాలు. ఇదిగో చిన్న పిల్లలు మొదలు తమ చేతిలో ఉన్న రాళ్ళు కింద పడేసి తమ మనస్సాక్షిత గద్దించబడ్డారన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇక్కడ గద్దించబడుతున్న ప్రతి కుమార్తె, ప్రతి కుమారుని బట్టి స్తోత్రం నాయన. యేసుక్రీస్తు నామమున న్యూ ఆపర్చునిటీస్ని వారి కొరకు తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మీరు వాక్యమును స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు నాయన. మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని వేడుకుంటున్నాం. ఎస్ లార్డ్, వందనాలు, స్తోత్రం, స్తోత్రం నాయన. Yes, Lord. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. ప్రతి విధమైన అనారోగ్యము యేసుక్రీస్తు నామమున ఈ దినము స్వస్థపరచును పడునుగాక. యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, యేసు శరీరంలోని ఆరోగ్యం మీ బిడ్డలను ఇప్పుడే ఏలునుగాక. ఓ నైనా మీ కొందనాలు తండ్రి, స్తోత్రనైనా. చెప్పుకోలేని ప్రతి సమస్య యేసు నామమున వాటన్నిటి నుండి విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి.
మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నా. మీ నామమునకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.